హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. ఆ రోజు రాత్రి అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియదు, కానీ ఒక చిన్న క్లూ ఆ కేసు మొత్తాన్ని మార్చేసింది. అది హర్యానా రోహ్తక్ జిల్లాలో కబూల్పూర్ అనే గ్రామం. ఆ గ్రామంలో 70 ఏళ్ల తక్దీర్ సింగ్ అనే వ్యక్తి నివసిస్తున్నారు. ఆయన ఒక ఉపాధ్యాయుడు. అదే గ్రామంలో ఎన్నో ఏళ్ళు టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యి ఇప్పుడు అక్కడే ప్రశాంతంగా జీవిస్తున్నారు. తక్దీర్ సింగ్ కుటుంబం చాలా పెద్దది. వారంతా ఉమ్మడి కుటుంబంగా నివసిస్తున్నారు. ఆయనకు 3 కొడుకులు. పెద్ద కొడుకు పేరు సురేందర్. అతను సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. అతని భార్య పేరు ప్రమీల. ఈ దంపతులకు సోనం అనే 18 ఏళ్ల కూతురు, అరవింద్ అనే 14 ఏళ్ల కొడుకు ఉన్నారు. ఇక రెండో కొడుకు తన భార్యతో గొడవపడి విడిపోయాడు. అతనికి 2 పిల్లలు. తక్దీర్ సింగ్ భార్య కూడా అదే ఇంట్లో ఉంటున్నారు. మూడో కొడుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు. అతడు కుటుంబ సభ్యులందరితో గొడవపడి విడిగా ఉంటున్నాడు. మొత్తానికి తక్దీర్ సింగ్ కుటుంబం ఆ ప్రాంతంలో మంచి పేరున్న కుటుంబం. ఆయన ఉపాధ్యాయుడిగా ఎంతో మంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడం వల్ల ఊరిలో అందరూ ఆయన్ని గౌరవిస్తారు. చిన్న కొడుకు విడిగా ఉన్నప్పటికీ మిగిలిన వారంతా కలిసి ఉమ్మడి కుటుంబంగా సంతోషంగా ఉండేవారు. ఆ రోజు సెప్టెంబర్ 14, 2009 రాత్రిపూట అందరికీ భోజనం వడ్డించారు. వారు చపాతీలే తింటారు. ఆ ఇంట్లో భోజనం అయిన తర్వాత తప్పకుండా పాలు తాగే పద్ధతి ఉంది. పెద్దలు, పిల్లలు అందరూ భోజనం చేసి పాలు తాగుతారు. అయితే ఆ రోజు కుటుంబ పెద్ద అయిన తక్దీర్ సింగ్ కు కొంచెం ఒంట్లో బాగా లేకపోవడంతో ఆయన భోజనం చేయలేదు. పాలు కూడా వద్దని చెప్పారు. సాధారణంగా గ్రామాల్లో రాత్రి 8 లేదా 9 గంటలకే గుర్రు పెట్టి నిద్రపోతారు. రోడ్లన్నీ నిశ్శబ్దంగా మారుతాయి. బయటకు వస్తే చూద్దామన్నా కూడా ఒక్కరూ కనిపించరు. ఈ ఇంట్లో కూడా 8:30 కల్లా అందరూ పడుకున్నారు. కానీ తక్దీర్ సింగ్ కు మాత్రం అస్సలు నిద్ర రావట్లేదు. ఆయనకు ఇంట్లో నిద్ర పట్టనప్పుడు గాలి కోసం ఇంటి వెనక ఉన్న చిన్న షెడ్డులోకి వెళ్ళి పడుకోవడం అలవాటు. అలా ఆ రాత్రి 11 గంటల సమయంలో ఆయన ఆ షెడ్డులోకి వెళ్ళాడు. కాసేపు అటు ఇటు కదిలాడు. చివరకు గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 15, 2009 ఉదయం 7 గంటలకు లేచాడు. అప్పుడు ఇంటి తలుపులు తెరిచి ఉండడం చూశాడు. నెమ్మదిగా లోపలికి వెళ్తుంటే ఇల్లంతా నిశ్శబ్దం ఆవరించింది. బయట అంతా మౌనం. కానీ ఆ గదిలో జరుగుతోంది నిశ్శబ్ద యుద్ధం. పిల్లల అరుపులు, పెద్దల మాటలు, టీవీ శబ్దాలతో సందడిగా ఉండే ఆ ఇంట్లో అంతా నిశ్శబ్దంగా ఉండడం ఆయనకు ఏదో కీడు శంకించేలా చేసింది. అప్పుడు కిచెన్ లో, లివింగ్ రూమ్ లో ఉన్న దృశ్యాలు ఆయన గుండెల్ని పిండేశాయి. ఆయన ఎంతో కష్టపడి పొదరింటిలా నిర్మించుకున్న కుటుంబం ఒకే ఒక్క రాత్రిలో సర్వం నాశనమైపోయింది. ఇంట్లో మొత్తం 8 మంది ఉండగా 7 మృతదేహాలు కనిపించాయి. వారందరినీ అలా చూసిన తక్దీర్ సింగ్ ఏడ్చుకుంటూ బయటకు పరిగెత్తాడు. ఆ కేకలు విని గ్రామస్తులు బయటకు వచ్చారు. వారంతా లోపలికి వెళ్లి చూడగా ఎక్కడ పడితే అక్కడ శవాలు కనిపించాయి. హడలిపోయిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ చిన్న గ్రామంలో అప్పటి వరకు ఇలాంటి హత్యలు ఎప్పుడూ జరగనే లేదు. ఒకే ఇంట్లో 7 చనిపోవడం పోలీసులకు కూడా పెద్ద షాక్ కలిగించింది. గది నిండా నెత్తుటి వాసన, గోడల మీద రక్తపు మరకలు. పోలీసులు ఆ ఇంటిని పరిశీలించగా తలుపులు లేదా కిటికీలు పగలగొట్టిన ఆనవాళ్లు ఏమీ కనిపించలేదు. ఇది పోలీసులకు కాస్త అనుమానం కలిగించింది. అయితే ఇల్లంతా చిందరవందరగా ఉంది. బీరువాల నుండి సామాన్లు కింద పడి ఉన్నాయి. వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఇంట్లోని విలువైన వస్తువులు కనిపించట్లేదు. ఇది దొంగతనం కోసం జరిగిన హత్యలని పోలీసులు మొదట భావించారు. కానీ లోపలకు దొంగలు రావాలంటే తలుపులు విరగొట్టడమో, కిటికీలు పగలగొట్టడమో జరుగుతుంది. కానీ లోపల చూస్తే దొంగతనం జరిగినట్టు ఉంది, కానీ ఫోర్స్డ్ ఎంట్రీ లేదు. దీన్ని బట్టి చూస్తే ఇది రాబరీ కాదు, కానీ రాబరీలా సెట్ చేశారనేది పోలీసులకు అర్థమైంది. ఈ ఇంట్లోని వారిని చంపాలన్న ఉద్దేశంతో వచ్చారు. పోలీసులను తప్పుదారి పట్టించడం కోసమే ఇలా చిత్రీకరించారనేది అర్థం చేసుకున్నారు. మృతదేహాలను గమనించినప్పుడు అవి నీలం రంగులోకి మారి ఉన్నాయి. అంటే వారి శరీరంలో విషం ఉందనేది స్పష్టమైంది. అంతేకాకుండా ఆ 7 మెడలపై కొన్ని మార్కులు ఉన్నాయి. అంటే వారిని తాడుతో ఉరిలాగా బిగించి చంపారని అర్థమైంది. అసలు వారు విషం వల్ల చనిపోయారా లేక ఉరివేయడం వల్ల చనిపోయారా అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలుతుంది. పోలీసులు సంఘటన స్థలంలో ఆధారాలు సేకరిస్తుండగా చిన్న చిన్న టాబ్లెట్స్ దొరికాయి.
అవి నిద్ర మాత్రలని తేలింది. అంటే ఈ కుటుంబం మొత్తానికి నిద్ర మాత్రలు ఇచ్చి ఆ తర్వాత చంపారని పోలీసులు నిర్ధారించుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ ఇంట్లో 7 మృతదేహాలను కనిపెట్టారు. 8వ వ్యక్తి ఎవరంటే 18 ఏళ్ల అమ్మాయి సోనం. టీనేజ్ అమ్మాయి కనిపించడం లేదని తెలియగానే అందరూ కంగారు పడ్డారు. ఆమెను అత్యాచారం చేశారా, లేక కిడ్నాప్ చేశారా, లేక ఆమెను కూడా చంపి ఎక్కడైనా పడేశారా అని అంతా భయపడ్డారు. ఇల్లంతా వెతుకుతుండగా బాత్రూంలో స్పృహ లేని స్థితిలో సోనం పడి ఉండడం కనిపించింది. ఆమె వేసుకున్న బట్టలు మొత్తం చిరిగిపోయి ఉన్నాయి. ఆమెను అలాంటి పరిస్థితిలో చూడగానే హంతకులు ఆమెపై ఏం చేయడానికి ప్రయత్నించారో అర్థమైపోయింది. పోలీసులు వెంటనే ఆమెను పరీక్షించగా బతికే ఉందని తెలిసింది. వెంటనే 18 ఏళ్ల సోనంను ఆసుపత్రికి పంపించారు. తన కళ్ళ ముందే కుటుంబం అంతా తుడిచిపెట్టుకుపోవడం చూసి ఆ ఇంటి యజమాని తక్దీర్ సింగ్ కుప్పకూలిపోయాడు. ఇప్పుడు ఆయన్ని కూడా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ కుటుంబంలో బతికి ఉన్న 2 ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉన్నారు. వారు కళ్ళు తెరిచిన తర్వాత వివరాలు చెబితేనే ఆ రాత్రి ఇంట్లో అసలు ఏం జరిగిందనేది ప్రపంచానికి తెలుస్తుంది. ముఖ్యంగా 18 ఏళ్ల అమ్మాయి సోనం ఈ కేసులో అత్యంత కీలకమైన సాక్షి. ఎందుకంటే సంఘటన జరిగినప్పుడు ఆమె ఇంట్లోనే ఉంది. అక్కడ ఏం జరిగిందో ఆమెకు తెలిసే అవకాశం ఖచ్చితంగా ఉందని పోలీసులు అనుకున్నారు. హర్యానాలోని చిన్న గ్రామంలో ఉమ్మడి కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేసింది ఎవరు? ఆ హంతకులు ఎందుకిలా చేశారు? పోలీసులు వారిని పట్టుకున్నారా? హంతకులను పట్టించడంలో సోనం సమాచారం ఇచ్చిందా? ఈ హత్యలకు ఆ ఇంటి పెద్దకు ఏమైనా సంబంధం ఉందా? పలు రకాలైన ముడులు, చిక్కులు, మలుపులు ఉన్న ఒక డిఫరెంట్ కేసు గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ కేసులో 7 చనిపోగా 2 ప్రాణాలతో బయటపడ్డారు. ఇంటి పెద్ద తక్దీర్ సింగ్ ఇంటి బయట షెడ్డులో పడుకోవడం వల్ల బతికిపోయాడు. సాధారణంగా ఇలాంటి సమయాల్లో అనుమానం మొదట ఆయనపైనే కలుగుతుంది. ఎందుకంటే అందరూ విషం కలిపిన ఆహారం తిని చనిపోతే ఆయన మాత్రం ఆ రాత్రి భోజనం చేయకపోవడం పోలీసులకు అనుమానం కలిగించింది. అంతేకాదు ప్రతిరోజు ఇంట్లోనే పడుకునేవాడు, ఆ రోజు మాత్రం బయట పడుకున్నాడు. ఇదంతా పోలీసులకు, గ్రామస్తులకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. పోలీసులు ఇల్లంతా పూర్తిగా సోదాలు చేసినప్పుడు మరొక ఆశ్చర్యకరమైన విషయం కనిపెట్టారు. ఆ ఇంటి డాబా పైన చూసినప్పుడు 2 వ్యక్తులు స్పృహ కోల్పోయి పడి ఉన్నారు. వారు ఎవరనేది తెలియట్లేదు. ఒకవేళ మత్తులో ఉన్న ఆ 2 హంతకులా అని పోలీసులు భావించారు. వారికి ఈ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. వారిని కూడా ఆసుపత్రిలో చేర్పించారు. తక్దీర్ సింగ్ స్పృహలోకి వచ్చాక పోలీసులు వారి గురించి అడగ్గా, సార్, వారు మా ఇంట్లో ఎలక్ట్రికల్ పనులు చేయడానికి వచ్చిన ఎలక్ట్రీషియన్లు. పని పూర్తి కాకపోవడం వల్ల రాత్రిపూట బస్సులు లేకపోవడంతో నేనే వారిని డాబాపై పడుకోమని చెప్పాను. వారికి కూడా ఆ రాత్రి భోజనం పెట్టి ఉంటారని, బహుశా అది తిన్న తర్వాత వారు కూడా స్పృహ కోల్పోయి ఉంటారని చెప్పాడు. కానీ పోలీసులు ఏమనుకున్నారంటే ఆ ఎలక్ట్రీషియన్లే దొంగతనం చేశాక ఇంట్లో ఉన్న వారిని చంపి తమపై అనుమానం రాకూడదన్న ఉద్దేశంతో వారే నిద్రమాత్రలు వేసుకుని పడిపోయారా, లేదా వారు హంతకుల ముఠాకు చెందినవారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ కేసులో ముఖ్యమైన విషయాలు తెలియాలంటే సోనం స్పృహలోకి రావాలి. రాత్రి ఇంట్లో ఏం జరిగిందనేది ఆమె చెబితే దర్యాప్తు సులభతరం అవుతుందని పోలీసులు వేచి చూస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కుటుంబాన్ని చంపే ఉద్దేశం ఇంకెవరికి ఉందని ఆలోచించారు. ఈ కేసులో మరో ప్రధాన అనుమానితుడు తక్దీర్ సింగ్ 3వ కుమారుడు కరణ్వీర్ సింగ్. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. కుటుంబంతో గొడవపడి విడిగా ఉంటున్నాడు. ఆస్తి పంపకాల విషయంలో కుటుంబంతో పెద్ద గొడవలే ఉన్నాయి. తండ్రి రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బుల విషయంలో, ప్రస్తుతం వస్తున్న పెన్షన్ విషయంలో తనకు అన్యాయం జరుగుతోందని అనేవాడు. నాకు ఒక్క పైసా ఇవ్వకుండా మొత్తం మీరే అనుభవిస్తున్నారని అన్నలపై కోపంగా ఉండేవాడు. ఆ కోపం కాస్త పెరిగిపోయి ఆస్తిలో నా వాటా నాకు ఇవ్వకపోతే అందరినీ చంపేస్తా అని ఇంతకుముందు గొడవ చేశాడు. గతంలో పలుమార్లు ఇంటికి వచ్చి బెదిరించాడు కూడా. అందరూ చనిపోతే ఆస్తి మొత్తం అతనికే వస్తుందనే ఉద్దేశంతో ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడేమోనని పోలీసులు సందేహపడ్డారు. అయితే విచారణలో కరణ్వీర్ సింగ్ ఏం చెప్పాడంటే ఆ రాత్రి గ్రామంలో నేను లేను, వేరే ఊర్లో ఉన్నానని చెప్పాడు. అతని సెల్ ఫోన్ రికార్డులను సెర్చ్ చేస్తే అతను చెప్పింది నిజమేనని, ఆ రాత్రి అతను గ్రామానికి దరిదాపుల్లో కూడా లేడని తేలింది. సుపారీ ఇచ్చి ఎవరినైనా పంపించాడా అన్న కోణంలో విచారించినా
ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దీంతో అతన్ని అనుమానితుల జాబితా నుండి తొలగించారు. ఇదే సమయంలో ఆసుపత్రిలో ఉన్న 18 ఏళ్ల సోనం మెల్లగా స్పృహలోకి వచ్చింది. పోలీసులు ఆమె దగ్గరకు వెళ్ళి రాత్రి ఏం జరిగిందమ్మా అని అడిగారు. అప్పుడు ఆమె ఏమందంటే, సార్, రాత్రి ఏం జరిగిందో నాకు తెలియదు. మేమందరం రాత్రి భోజనం చేసి పాలు తాగాం. ఆ తర్వాత నాకు మత్తు వచ్చింది. మెలకువ వచ్చి కళ్ళు తెరిచేసరికి ఆసుపత్రిలో ఉన్నాను. అసలు ఏం జరిగిందో నాకు తెలియదు అని అంది. అప్పుడు పోలీసులు ఏమన్నారంటే, ఏమ్మా, కాస్త బాగా ఆలోచించు, నీకు గుర్తుకు వస్తుంది అని అన్నారు. మీ ఇంటికి ఎవరైనా వచ్చారా? తలుపులు కొట్టారా? కిటికీలోంచి తొంగి చూసారా? డిఫరెంట్గా ఏమైనా చేశారా? ఏదో ఒకటి జరిగే ఉంటుంది కదా, బాగా గుర్తు తెచ్చుకోమ్మా అని పోలీసులు అన్నారు. ఆమె బాగా ఆలోచించింది. కానీ ఏమందంటే, సార్, నాకేమీ గుర్తు రావట్లేదు సార్, అసలు ఏం జరిగిందో నాకు తెలియదు అంది. ఆ ఇంట్లో 7 చనిపోయిన విషయంతో పాటు ఇప్పటి వరకు పోలీసులు కనిపెట్టిన అన్ని విషయాలు చెప్పేసరికి సోనం మళ్ళీ సొమ్మసిల్లి కింద పడిపోయింది. ఈ క్రమంలో పోలీసులు సోనం మాటలు విని అయోమయంలో పడ్డారు. ఆమె స్పృహలోకి వచ్చాక ఆమె చెప్పే విషయాలతో ఏదైనా లీడ్ దొరుకుతుందేమో అనుకున్నారు. కానీ పోలీసుల ఎదురుచూపులకు ఫలితం లేకుండా పోయింది. ఆ కుటుంబంలో తాను, తాతయ్య తప్ప ఇంకెవరూ మిగలలేదన్న నిజాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. శారీరకంగా, మానసికంగా ఆమె చాలా అలసిపోయింది. కాసేపు అయ్యాక ఆమెపై అత్యాచారం ఏమైనా జరిగిందా అనే కోణంలో పరీక్షలు చేశారు. పోలీసులు ఈ కేసులో చాలా మందిని అనుమానించారు. వారి స్టైల్లో విచారణ చేస్తూ అనుమానితులను ఒక్కొక్కరిగా జాబితా నుంచి తొలగిస్తున్నారు. కుటుంబ పెద్ద తక్దీర్ సింగ్ ఎంతో కాలంగా ఆ షెడ్డులోనే పడుకుంటున్నారని గ్రామస్తులు చెప్పారు. అందువల్ల అతనిపై ఉన్న అనుమానం పోయింది. కానీ చనిపోయిన వారు తిన్న భోజనంలో, తాగిన పాలలో నిద్ర మాత్రలు కలిపి ఉన్నాయి. ఇదంతా ఎవరు చేయడానికి ఛాన్స్ ఉందని పోలీసులు ఆలోచించారు. పాలల్లో మత్తుమందు కలిపి ఇచ్చారంటే ఆ ఇంటి కిచెన్కు ఎలాంటి అనుమానం లేకుండా వెళ్ళగలిగే వారే ఇది చేసి ఉంటారని అనిపించింది. ఇదంతా చేయాలంటే అత్యంత సన్నిహితులకు మాత్రమే సాధ్యం. వారు కిచెన్ వరకు వెళ్ళి భోజనంలో, పాలల్లో మత్తుమందు కలిపి ఉంటారు. వారు మత్తులో పడిన తర్వాతే హత్యలు చేశారు. దీని అంతటినీ బట్టి చూస్తే కుటుంబంలోని వారే ఇదంతా చేసే ఛాన్స్ ఉందని పోలీసులకు అనిపిస్తోంది. ఇదే సమయంలో పోలీసులు సోనం మెడికల్ రిపోర్ట్ కోసం ఎదురు చూశారు. చివరకు డాక్టర్లు రిపోర్టుని ఇచ్చారు. చనిపోయిన 7 ఇచ్చిన అదే రకమైన మత్తుమందు సోనంకు మరియు డాబాపై పడుకున్న 2 ఎలక్ట్రీషియన్లకు కూడా ఇచ్చారు. కానీ ఒకే ఒక తేడా ఉంది. చనిపోయిన వారికి ప్రాణాలు తీసేంత భారీ మోతాదులో మత్తుమందు ఇవ్వగా సోనంకు మరియు ఎలక్ట్రీషియన్లకు మాత్రం కేవలం నిద్ర వచ్చేంత స్వల్ప మోతాదులో ఇచ్చారు. దీంతో పోలీసులకు 18 ఏళ్ల సోనంపై, ఆ ఎలక్ట్రీషియన్లపైనే అనుమానం మరింత పెరిగింది. వీరి శరీరాల్లో తక్కువ మోతాదులో మత్తుమందు ఉండడం వల్ల ఒకవేళ ఆ ఇంటికి పనిచేయడానికి వచ్చిన ఎలక్ట్రీషియన్లకు సోనంకు ఏదైనా రహస్య సంబంధం ఉందా? ముగ్గురు కలిసే ఆ కుటుంబం మొత్తాన్ని ఎందుకు అంతం చేసి ఉండకూడదు అని థింక్ చేశారు. ఇంతకు ముందు వరకు 18 ఏళ్ల అమ్మాయిపై పోలీసులకు సింపతి ఉండేది. కానీ ఇప్పుడు ఆమెపైనే పోలీసులకు మరింత అనుమానం పెరిగింది. దానికి ముఖ్య కారణం ఆమె శరీరంలో తక్కువ మోతాదులో ఉన్న మత్తుమందు. అప్పుడు పోలీసులు సోనంను గట్టిగా నిలదీశారు. ఏమ్మా, నీకు మాత్రమే తక్కువ మోతాదులో మత్తుమందు ఎలా అందింది అని అడిగారు. సార్, నేను ఆ రాత్రి తక్కువగా తిన్నాను, అందుకే అలా జరిగిందేమో. తినగానే నాకు మత్తు వచ్చింది. నేను బాత్రూంకు ఎప్పుడు వెళ్ళానో, అక్కడ ఎలా పడిపోయాను అనేది నాకేం తెలియదు. హాస్పిటల్లో కళ్ళు తెరిచిన తర్వాత మీరు చెబితేనే నాకు ఈ విషయాలన్నీ తెలిసాయి. ఆ రాత్రి ఏం జరిగిందో నాకేం గుర్తులేదు. నన్నేం అడగకండి. నా తల గిర్రున తిరుగుతోంది. నా కుటుంబం పోయి నేను బాధలో ఉంటే నన్నే అనుమానిస్తారా అని ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు పోలీసులు తక్దీర్ సింగ్ను కూడా ప్రశ్నించారు. అతన్ని విచారించినప్పుడు కూడా ఎలాంటి క్లూ దొరకలేదు. ఇక పోలీసులు వారి మనసులో ఏమనుకుంటున్నారో ఆ విషయాలన్నీ తక్దీర్ సింగ్కు చెప్పారు. సార్, ఈ హత్యలను మీరన్నా చేయాలి, లేదంటే మీ మనవరాలన్నా చేయాలి. ఇప్పుడు నిజం చెప్పండి అని అన్నారు. అప్పుడు ఆయన ఒక విషయం చెప్పాడు. సార్, నా మనవరాలు అమాయకురాలు కాదు. ఆమెను కాస్త గట్టిగా విచారిస్తే మీకు నిజం తెలుస్తుంది అని అన్నాడు. ఆ సమాచారం పోలీసులకు చాలా పెద్ద క్లూగా మారింది. తన మనవరాలిపైనే అతడు అనుమానపడుతున్నాడంటే సోనం దగ్గర ఏదో తప్పు ఉందని పోలీసులకు అర్థమైంది.
వెంటనే పోలీసులు సోనం గదికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. ఆమె బట్టలు ఉన్న చోట వెతికితే మడత పెట్టిన దుస్తుల మధ్య ఒక సిమ్ కార్డ్ దొరికింది. దాన్ని చెక్ చేస్తే రాకేష్ అనే వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. ఈ రాకేష్ ఎవర్రా అని అనుకున్నారు. ఆ రాకేష్ అనే వ్యక్తి ఈ కుటుంబానికి చెందిన వ్యక్తి కానే కాదు. వెంటనే ఆ సిమ్ కార్డ్ కోసం ఇచ్చిన ఐడి కార్డును తనిఖీ చేశారు. అది కూడా నకిలీదని తెలిసింది. ఆధార్ కార్డుపై అతికించి ఉన్న ఫోటో రాకేష్ది కాదని, అది నవీన్ అనే అబ్బాయిదని కనిపెట్టారు. ఈ నవీన్ మరెవరో కాదు, తగ్దీర్ సింగ్ పక్కింటి అబ్బాయి. ఇప్పుడు పోలీసులకు పెద్ద క్లూ దొరికినట్టు అయ్యింది. పక్కింటి అబ్బాయి అయిన నవీన్ ఒక నకిలీ ఆధార్ కార్డు సృష్టించి దాంతో సిమ్ కార్డు కొన్నాడు. దాన్ని తీసుకొచ్చి సోనంకి ఇచ్చాడు. వారి కాల్ లిస్టును చెక్ చేస్తే సోనం, నవీన్ వారిద్దరూ ఫోన్లో కంటిన్యూగా మాట్లాడుకుంటున్నారని తెలిసింది. అయితే నవీన్కు సోనంకు ఏదో లింకు ఉందని, అందుకే ఇలా ఫేక్ సిమ్ కార్డ్ ద్వారా మాట్లాడుకుంటున్నారని పోలీసులు సందేహపడ్డారు. ఇంతకీ వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటని విచారించారు. ఆ విచారణ ద్వారా తెలిసిన విషయాలు ఇప్పటి వరకు పోలీసులు కనిపెట్టిన అన్ని వివరాలతో కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. ఈ సోనం, నవీన్ కలిసి ఈ కిరాతకానికి ఎందుకు పాల్పడి ఉండకూడదని పోలీసులు భావించారు. అదే కోణంలో సోనంను పోలీసులు మళ్ళీ విచారించారు. కానీ ఆమె అరిగిపోయిన రికార్డునే మళ్ళీ ప్లే చేసింది. సార్, నేను భోజనం చేశాను, మత్తు వచ్చింది, బాత్రూంలో పడిపోయాను, ఆ తర్వాత నాకు ఏమీ గుర్తుకు లేదు, నన్ను ఏమీ అడగకండి అని అంది. అప్పుడు పోలీసులు ఈ సిమ్ కార్డ్ గురించి, నవీన్ గురించి చెప్పారు. పోలీసులు ఇరుకున పెట్టే ప్రశ్నలకు ఆమె నక్కశిఖం వణికిపోయింది. పోలీసుల విచారణను తట్టుకోలేకపోయింది. ఇక వేరే దారి లేక సోనం అసలు నిజాన్ని ఒప్పుకుంది. అవును సార్, నేను నా ప్రేమికుడు కలిసే ఈ హత్యలు చేశామని చావు కబురు చల్లగా చెప్పింది. ఆమె ఇచ్చిన వాంగ్మూలం విని హర్యానా మొత్తం అదిరిపడింది. తగ్దీర్ సింగ్ అయితే నిశ్చేష్టుడయ్యాడు. ఒక 18 ఏళ్ల అమ్మాయి ఇంతటి దారుణానికి ఒడిగడుతుందా అని ఎవరూ ఊహించలేదు. పక్కింటి వ్యక్తితో సరసం, అయిన వారిని పంపింది పరలోకం అని అంతా ముక్కున వేలేసుకున్నారు. సోనం అనే అమ్మాయి రోహ్తక్ జిల్లాలోని ఒక కాలేజీలో చదువుకునేది. పక్కింటి అబ్బాయి నవీన్ కూడా అదే కాలేజీకి వెళ్ళేవాడు. అలా వారిద్దరి మధ్య మొదట స్నేహం ఏర్పడింది. కొన్నాళ్లకు అది ప్రేమగా మారింది. కానీ వారు ఒకే గోత్రానికి చెందినవారు. హర్యానాలో ఒక ప్రత్యేకమైన ఆచారం ఉంది. ఒక్కో కుటుంబానికి ఒక్కో సర్నేమ్ ఉంటుంది. ఒకే ఇంటి పేరు ఉన్న అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకోవడం కుదరదు. వేర్వేరు ఇంటి పేర్లు ఉన్నవారికి మాత్రమే పెళ్లి చేస్తారు. ఒకే ఇంటి పేరు ఉన్నవారు ప్రేమించుకున్నా, పెళ్లి చేసుకున్నా అది చెల్లదు. వారిని అన్నా చెల్లెలుగానే పరిగణిస్తారు. దురదృష్టవశాత్తు సోనం, నవీన్ కుటుంబాల ఇంటి పేర్లు ఒకటే కావడంతో వారి ప్రేమకు ఎవరూ ఒప్పుకోలేదు. సోనంను కుటుంబ సభ్యులు బాగా తిట్టారు. నువ్వేమనుకుంటున్నావు? పెళ్ళంటే బొమ్మలట అనుకుంటున్నావా? ఒకే ఇంటి పేర్లు ఉన్నవారికి పెళ్లి చేస్తే అది అన్నా చెల్లెలకే పెళ్లి చేసినట్లు అవుతుంది. దీనికి మేము అస్సలు ఒప్పుకోమని కుటుంబ సభ్యులు హెచ్చరించారు. అంతేకాకుండా సోనం కాలేజీకి వెళ్తేనే కదా నవీన్ను కలిసేది అని ఆమె చదువును ఆపేసి ఇంట్లోనే ఉంచారు. నవీన్కు దూరమై ఆమె పరితపించిపోయింది. అప్పుడు నవీన్ ఒక నకిలీ సిమ్ కార్డును తీసుకొచ్చి ఆమెకిచ్చాడు. ఎవరికీ తెలియకుండా వారిద్దరూ ఫోన్లో మాట్లాడుకునేవారు. అప్పుడు వారికి ఒక విషయం అర్థమైంది. కుటుంబ సభ్యులు ఎప్పటికీ తమ పెళ్లికి ఒప్పుకోరని. ఒకవేళ ఊరు విడిచి పారిపోయి పెళ్లి చేసుకున్నా వెతికి పట్టుకుని మరీ చంపేస్తారని భయపడ్డారు. మనం హాయిగా బతకాలంటే ఈ కుటుంబం బతికి ఉండకూడదు. వారు మనల్ని చంపడానికి ముందే మనమే వారిని చంపేద్దామని నిర్ణయించుకున్నారు. 2-3 వారాల పాటు పథకం రచించారు. చివరకు ఒక నిర్ణయానికి వచ్చారు. కుటుంబ సభ్యులందరికీ మత్తుమందు ఇచ్చి ఆపై అందరి గొంతులు నులిమి చంపేయాలని ప్లాన్ వేసుకున్నారు. నవీన్ తన కాలేజీ స్నేహితుడైన ఒక కెమిస్ట్రీ విద్యార్థి ద్వారా మత్తుమందు సంపాదించాడు. దాన్ని తీసుకొచ్చి సోనంకి ఇచ్చాడు. సెప్టెంబర్ 14వ తేదీన చావులకు ముహూర్తం పెట్టారు. వారు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్న సమయంలో సరిగ్గా అదే రోజు 2 ఎలక్ట్రీషియన్లు పని కోసం వచ్చారు. ఆ రోజు వారు అక్కడే పడుకున్నారు. కానీ వారు ప్లాన్ను మాత్రం ఆపాలని అనుకోలేదు. ఎలక్ట్రీషియన్లు డాబాపైనే కదా పడుకుంటారు, కాబట్టి మనకు ఇబ్బంది లేదని అనుకున్నారు. ఆ రోజంతా సోనం ఏమీ తెలియనట్లే అందరితో నవ్వుతూ మాట్లాడింది. నాన్నతో ప్రేమగా మాట్లాడింది. అన్నదమ్ములను ఆట పట్టించింది.
సాయంత్రం అమ్మ వంట చేస్తుంటే వెళ్లి సాయం కూడా చేసింది. అంతకంటే ముందు నవీన్ ఇచ్చిన మత్తు మందును రాయితో దంచి పొడి చేసింది. ఆ పొడిని వంటలోనూ ఆ తర్వాత పాలలోనూ కలిపింది. భోజనం చేసి పాలు తాగి ఇంట్లో వాళ్ళంతా పడుకున్నారు. ఒకవైపు డాబా పైన ఎలక్ట్రీషియన్లు కూడా తక్కువ మోతాదులో మత్తు కలిపిన పాలు తాగి పడుకున్నారు. అయితే ఆ రాత్రి తాతయ్య తక్దీర్ సింగ్ ఒంట్లో బాగాలేదని భోజనం చేయలేదు, కనీసం పాలు కూడా తాగలేదు. అయ్యో, తాత పాలు తాగలేదే, ఆయన ఇంట్లో ఉన్నప్పుడు అందరినీ ఎలా చంపగలమని భయపడ్డారు. కానీ కాసేపు అయ్యాక ఆ తాతే వాలంటీర్గా బయట ఉన్న షెడ్డులోకి వెళ్ళి పడుకున్నాడు. అది తమకు కలిసొచ్చే అంశంగా భావించిన సోనం వెంటనే నవీన్కు సిగ్నల్ ఇచ్చింది. నవీన్ ఇంటికి రాగానే తలుపులను తెరిచింది. అతడు వచ్చేటప్పుడే పెద్ద తాడుతో వచ్చాడు. ఇంట్లో చూస్తే అందరూ మైకంలో పడి ఉన్నారు. ఎవరూ పోరాడే స్థితిలో లేరు. శబ్దం కూడా రాదు. మొదట తక్దీర్ సింగ్ భార్య నుంచి ప్రారంభించారు. ఆమె గొంతు నులిమి చంపారు. ఆ తర్వాత తల్లిదండ్రులను, వెంటనే బాబాయ్, ఆయన 2 పిల్లలను, తన తమ్ముడు అని ఒకరి తర్వాత మరొకరి గొంతులు నులిమి కిరాతకంగా చంపేశారు. ప్రియుడు గొంతులకు తాడేసి లాగుతుంటే సోనం కూడా ఒకవైపు తాడును పట్టుకుని లాగింది. వినడానికే ఈ సంఘటన చాలా దారుణంగా ఉంటుంది. ఇంతకంటే క్రూరమైన విషయం ఏంటంటే 7 శవాలను ఇంట్లోనే పెట్టుకుని ఆ ఇంట్లోని బెడ్పై సోనం, నవీన్ శారీరకంగా కలిశారు. తనను భుజాలపై ఎత్తుకుని పెంచినవారు, ప్రేమను పంచినవారు, ప్రతిరోజు లాలించి గోరు ముద్దలు తినిపించిన వారు డెడ్ బాడీలుగా పడి ఉంటే కాస్త కూడా గిల్టీ ఫీలింగ్ లేకుండా ప్రియునితో సరసాలాడింది. చుట్టూ తన వాళ్ళ డెడ్ బాడీలను పెట్టుకుని పక్కింటోడితో సరసాలాడిందంటే ఆమె హృదయం ఎంత బండరాయో అర్థం చేసుకోవచ్చు. అలా చేయాలన్న ఆలోచన ఎలా వచ్చిందో అస్సలు ఊహకే అందదు. కళ్ళు మూసుకుపోయిన మోహం సొంత వారిని కాటికి పంపేలా చేసింది. అంతా అయిపోయిన తర్వాత నవీన్ను ఇంటి నుంచి వెళ్ళిపోమ్మంది. వెళ్లే ముందు రాబరీలాగా సెట్ చేయడం కోసం ఇల్లంతా చిందరవందర చేశారు. ఆ తర్వాత నవీన్ కొన్ని వస్తువులను తీసుకుని తన ఇంటి వెనుక పాతిపెట్టాడు. ఇక ఈ సంఘటన జరిగినప్పుడు తాను ఊరిలోనే లేను అని నిరూపించడం కోసం వెంటనే పక్కనున్న గ్రామంలోని బంధువుల ఇంటికి అతడు వెళ్ళాడు. ఇక సోనం నాటకాలు ఆడడం మొదలుపెట్టింది. తాను కూడా బాధితురాలిలా కనిపించాలని తక్కువ మోతాదులో మత్తు కలిపిన పాలు తీసుకుని బాత్రూంలోకి వెళ్ళి స్పృహలో లేనట్లు పడిపోయింది. అంతకంటే ముందు తన డ్రెస్ను తానే చింపుకుని తనపై అత్యాచారం జరిగి ఉంటుందని, తనపై అందరికీ సానుభూతి కలిగేలా క్రియేట్ చేసింది. పోలీసుల విచారణలో తాను చేసిన కిరాతకాన్ని కళ్ళకు కట్టినట్లు చెప్పింది. వెంటనే సోనంను, ఆమె ప్రేమికుడు నవీన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి వెనుక నవీన్ దాచిన విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అతని ఇంట్లో సోదా చేయగా సోనం కుటుంబ సభ్యుల శరీరంలో దొరికిన అదే రకమైన మత్తుమందు ప్యాకెట్లు లభించాయి. ఇది వారిద్దరిని నేరంతో ముడిపెట్టడానికి బలమైన ఆధారంగా మారింది. అంతేకాకుండా మత్తుమందు బిళ్ళలను పొడి చేయడానికి వాడిన రాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ రాయిపై ఉన్న వేలిముద్రలు, అరచేతి ముద్రలు సోనం వేలిముద్రలతో 100% సరిపోలాయి. అంటే సోనమే స్వయంగా ఆ మత్తు మందును పొడి చేసిందని రుజువైంది. అలాగే హత్యలకు వాడిన తాడును ఎక్కడ దాచాడో నవీన్ చూపించాడు. ఆ తాడు మృతుల మెడలపై ఉన్న గుర్తులతో సరిగ్గా సరిపోయింది. మరో కీలక ఆధారం ఏమిటంటే హత్య జరిగిన సమయంలో నవీన్ మొబైల్ సిగ్నల్ ఆ ఇంటి పరిసరాల్లోనే ఉంది. నవీన్ ఇచ్చిన నకిలీ సిమ్ కార్డ్, వారిద్దరి మధ్య జరిగిన మెసేజ్లు వారి ఉద్దేశాన్ని స్పష్టంగా నిరూపించాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఇంటి ఆవరణలో ఉన్న బైక్ అద్దంపై నవీన్ వేలిముద్ర దొరికింది. హత్య చేసిన కంగారులో పారిపోతున్నప్పుడు అతను ఆ అద్దాన్ని తాకడంతో వేలిముద్ర పడింది. ఫోరెన్సిక్ ఆధారాలు, సాక్ష్యాలు, నేర ఉద్దేశం అన్నీ స్పష్టంగా ఉన్నాయి. వీరికి మత్తుమందు ప్యాకెట్లు ఇచ్చిన కెమిస్ట్రీ స్టూడెంట్ను కూడా అరెస్ట్ చేశారు. వారిని జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి ఈ టీనేజ్ పిల్లలు ఇంతటి కిరాతకమైన నేరాన్ని చేశారా అని ఆశ్చర్యపోయారు. సోనం మరియు నవీన్లకు 2014లో మరణ శిక్ష విధించారు. వారికి మత్తుమందు ఇచ్చిన స్నేహితుడికి తక్కువ కాలం జైలు శిక్ష పడింది. ఆ తర్వాత ఈ కేసు హైకోర్టుకు వెళ్ళింది. 2018 జూలైలో పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు కూడా ఈ మరణ శిక్షను సమర్థించింది. కోర్టు వీరిని క్రూర మృగాలుగా అభివర్ణించింది. 2018 అక్టోబర్లో ఈ కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సోనంకు ఉరిశిక్ష అమలు కావడానికి ఒకరోజు నిర్ణయించారు.
కానీ మరణ శిక్షను అమలు చేయడానికి కొద్ది రోజుల ముందు ఆమె దాఖలు చేసిన పిటిషన్ వల్ల సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రస్తుతం వారు ఇంకా జైల్లోనే మరణ శిక్ష కోసం ఎదురు చూస్తున్నారు. ఈ కేసు విచారణ చేస్తున్న పోలీసులు, కోర్టులనే కాదు, యావత్ భారతదేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 18 ఏళ్ల అమ్మాయి ఇంతటి దారుణానికి ఒడిగట్టిందా అని అంతా ఆశ్చర్యపోయారు. టీనేజర్ పిల్లలు చాలా సున్నితమైన దశలో ఉంటారు. తల్లిదండ్రులు ఏదైనా వద్దని చెబితే తమ సంతోషాన్ని అడ్డుకుంటున్న శత్రువుల్లాగా చూస్తారు. ముఖ్యంగా ప్రేమ వంటి విషయాల్లో వారు విచక్షణ కోల్పోతారు. ప్రేమించడం తప్పు కాదు, కానీ ఆ ప్రేమ కోసం విచక్షణ కోల్పోవడం, కన్నవారిని చంపేంత క్రూరంగా మారడం క్షమించరాని నేరం. సమస్యలకు పరిష్కారం వెతకాలి తప్ప ఇలాంటి గుడ్డి నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే ఇలాంటి నిర్ణయాలు వారి జీవితంతో పాటు ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తాయి. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.